మిత్రులు కిడ్నీల రాళ్ళ గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. బొమ్మలో మీరు చూడొచ్చు, ఇది కిడ్నీ. దీన్ని పెల్విస్ ఆఫ్ ది యూరెటర్ అంటాం. ఇక్కడ వెడల్పు ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత దీన్ని కిందికి ఒక గొట్టం లాగా వస్తుంది, దీన్ని యూరెటర్ అంటాం. సుమారుగా ఇది 30 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది యూరెటర్. కింద బ్లాడర్ వస్తుంది. ఇవన్నీ రకరకాలైనటువంటి రాళ్ల డిజైన్స్. మనకు బయట ఎలా ఎన్ని రాళ్ళు ఉంటాయో ఇక్కడ కూడా అన్ని రాళ్ళు ఉండొచ్చు. ఈ రాళ్ళు కొన్ని ఎక్స్రేలో కనబడతాయి, కొన్ని ఎక్స్రేలో కనబడవు. కనబడే వాటిని రేడియో ఓపేక్ అంటాం, కనబడని వాటిని రేడియో లూసెంట్ అంటాం. ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ కూడా, ఇది కూడా ఒక రాయి. ఈ రాయి తయారై ఇట్లా కిందికి జరిగి ఇక్కడ ఒకసారి, మధ్యలో ఒకసారి, కింద వియు జంక్షన్ అంటాం, బ్లాడర్ లోకి ఎంటర్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి, ఇట్లా 2-3 చోట్ల తట్టుబడి కొన్ని రోజులు ఉండి వస్తుంది. రాయి జారదు, పెరిస్టాల్సిస్ అంటారు. స్లోగా దీంట్లో మూవ్మెంట్ వచ్చేసి దాన్ని ఒక్కొక్క మిల్లీమీటరు 2 మిల్లీమీటర్లు జరుపుతూ ఉంటుంది. ఇది 5 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువైతే రాళ్ళు కిందికి జారే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో 90% ఆఫ్ ది స్టోన్స్ 5 mm దాకా ఉన్నవి కూడా పడిపోతాయి. కానీ జస్ట్ ఒక మిల్లీమీటర్ పెరిగినా కూడా ఓన్లీ 10% మాత్రమే పడిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ కిడ్నీ లోపల ఉంటే రాయి కిందికి రాదు. ఎస్పెషల్లీ ఈ లోవర్ క్యాలిక్స్ లో ఉన్న రాయి రావాలంటే వెరీ రేర్ గా ఇట్లా కిందికి మూవ్మెంట్స్ తోటి వచ్చి యూరిటర్ ద్వారా రావాలి. ఇలా కిడ్నీ లోపల రాయి ఉంటే దీన్ని PCNL అనే ఒక సర్జరీ ద్వారా ఇక్కడ రంధ్రం చేసి, రంధ్రం నుంచి ఒక స్కోప్ పంపించి రాయిని బయటికి తీస్తాం. అలా కాకుండా ఈ యూరెటర్ అనే గొట్టంలో కనుక రాయి ఉంటే భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ హోల్ నుంచే ఒక చిన్నపాటి మెషిన్ పంపించేసి దీన్ని బయటికి తీస్తారు. ఈ స్టోన్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఒక్కోసారి ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉంటారు. ఒకటికి రాళ్ళు తయారైతే ఇంకోటికి రాళ్ళు తయారు కావు. వాళ్ళు తినే తిండి ఒకటే ఉంటుంది, వాళ్ళు తాగే నీళ్లు ఒకటే. యూజువల్ గా సాల్ట్, మనం తినే సాల్ట్ రాయి అవుతుంది ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు. ఈ ఎక్కువ సాల్ట్ మేము చిన్నప్పుడు విలేజ్ లో స్కూళ్ళ కింద చెట్ల కింద చదువుకునే వాళ్ళం. ఒక్కోసారి టీచర్ రాకపోతే పక్కనే కొండలు ఉండేవి, ఆ కొండల్లో నల్లటి రాళ్ళు ఉండేవి. మేము వెళ్ళి మూత్రం చేసినప్పుడు కేవలం మామూలుగా మూత్రం చేయకుండా కొండరాయి మీద ఒక డిజైన్ ABCD ఇట్లా వచ్చేట్టు చేసింది. నెక్స్ట్ డే వెళ్ళి చూసినప్పటికీ అక్కడ మెరుస్తూ ఒక పౌడర్ లాంటిది మెరుస్తుండే నల్లటి రాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాల్ట్. ఈ సాల్ట్ ఎక్కువ అయినప్పుడు రాయి తయారవుతుంది, సాల్ట్ కొద్దిగా ఉన్నప్పుడు వస్తుంది. నిజానికి మనకు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అవి ఏవి సాల్ట్ తినవు. మనుషులు మాత్రమే మనం సాల్ట్ తినడం నేర్చుకున్నాం. మనం తినే తిండిలోనే అవసరమైన సాల్ట్ ఉంటుంది. పళ్ళల్లో, కూరగాయలలో కొంచెం సోడియం, పొటాషియం ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ మనకు రుచి కోసం అని సాల్ట్ ఎక్కువ తినడం అనేది అలవాటు చేసుకున్నాము. ఎక్కువ తిన్న సాల్ట్ కిడ్నీకి వెళ్ళాలి, కిడ్నీ నుంచే రావాలి. ఈ లోపల అది మనకు బీపీని పెంచడము ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. విపరీతంగా నొప్పి వస్తుంది. ఎంత నొప్పి వస్తుందంటే కాన్పు నొప్పి అంత నొప్పి వస్తుంది. ఈ రాయి కదిలినప్పుడు, కదలకుండా ఉన్న రాయి వల్ల నొప్పి రాదు, రాయి కదిలినప్పుడు నొప్పి వస్తుంది. సో ఈ కిడ్నీలో ఉన్న రాళ్ల వల్ల కిడ్నీ చెడిపోతుంది, నొప్పి రాదు. వాడికి ఏదో విపరీతంగా బీపీ ఎక్కువైపోయి వీడికి ఎందుకు కిడ్నీలు ఫెయిల్ అయినవి, బీపీ ఎందుకు ఇంత ఎక్కువైందని చూస్తే కిడ్నీలు ఫెయిల్ అయినవని మాకు రివర్స్ లో వస్తుంది. కనుక ఒకసారి కనుక రాయి వస్తే మళ్ళీ రాయి వస్తూ ఉంటుంది. దొంగను తీసుకెళ్లి జైల్లో పెడితే వాటి జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ దొంగతనం చేస్తాడు. అలాగే రాయి కూడా మళ్ళీ తయారవుతుంటుంది. కనుక రాళ్ళు తయారయ్యే బట్టలు ప్రతి వ్యక్తి కూడా శివరాత్రి రాగానే ఒక చిన్నపాటి 100-200 రూపాయల కాస్ట్ ఉన్నటువంటి ఎక్స్రే తీసుకోవాలి. సో నర్మద కంకర్ సబ్ శివ శంకర్ అంటారు. నర్మదా నదిలో దొరికే ప్రతి రాయి కూడా శంకరుడి రూపం. అలాగే ఈ చిన్న రాళ్ళు కూడా శివరాత్రికి రాళ్ళు తయారయ్యే వాళ్ళకి లోపల తయారైతాయి. సో ఇవి కూడా ప్రెషియస్ స్టోన్సే. ఎందుకంటే ఒక స్టోన్ బయటకు రావాలంటే 40,000-50,000 ఖర్చు అవుతుంటుంది. సో ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయా లేవా, చిన్నగా ఉన్నప్పుడు తీయడం ఈజీ ఉంటుంది. సైజు పెరిగిన కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి, సర్జరీలు చేయడం కూడా ఇబ్బంది అవుతుంటుంది. కనుక ప్రతి వ్యక్తి ఒకసారి రాయి వచ్చిందంటే మళ్ళీ రాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కానింగ్, ఎక్స్రేనో ఏదో ఒకటి వాళ్ళ బర్త్డేకో. ముఖ్యంగా శివరాత్రి టైం ఏంటంటే ఇక ఎండలు మొదలవుతుంటాయి, ఎండాకాలంలో స్టోన్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో కనుక శివరాత్రి టైంలో తీసుకోవడం మంచిది. ఈ రాయి స్టాగ్ హార్న్ అంటారు. ఇట్లా రకరకాల కొమ్ములతో పెరుగుతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందికి రాలేదు. అది స్మూత్ గా ఉండి మన డేట్స్ లో ఉండేటువంటి రాయిలాగా ఇట్లా పొడవుగా ఉంటే మాత్రమే కిందికి రాగలుగుతాయి. ఇట్లాంటివి కానీ ఇట్లా రకరకాలైనటువంటి షేప్స్, సైజెస్ ఉంటే అవి రాలేవు. కనుక వాటిని తీసేయాల్సి వస్తుంది.